హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ మింటూ. ఓకే మమ్మీ, మరి ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు ఎగ్ పచ్చడి చేస్తున్నా నేను. ఓకే, అది ఎలా తయారు చేద్దామంటే చూద్దాము. ఓకే 2 స్పూన్స్ కారం వేసాను ఇప్పుడు. ఓకే, అంటే ఇదంతా మిక్సీ పట్టుకోవాలి? మిక్సీ పట్టాలన్నమాట. ఓకే ఓకే, ఇంకో ఒక 10-15 ఎల్లిపాయలు, ఓకే అందులో ఒక 5 లవంగాయలు ప్లస్ కొంచెం అంత చెక్క, కొంచెం సాజీరా, ఓకే ఓకే, ఓకేనా. కొంచెం 1 స్పూను జీలకర్ర కొంచెం వేసుకుందాం, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. బాగుంటుందా? అంటే ఎగ్ పచ్చడి ఎన్ని రోజుల దాకా ఖరాబ్ కాకుండా ఉంటుంది? ఒక 15 డేస్ ఉంటుంది. 15 డేస్ దాకా ఉంటుందా? ఉంటుంది. ఓకే, సాల్ట్ వేసుకున్నాం కొంచెం, కొద్దిగా సాల్ట్ కొంచెమే. ఓకే, దీన్ని మిక్సీ పట్టుకుందాము. దీని అంతా మిక్సీ పట్టుకోవాలా? ఓకే, ఓకే మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఓకే, ఇక తర్వాత నేను బాగా పెట్టాలి. ఓకే, పెట్టేసిన తవ్వెలు గీయాలి. తర్వాత ఆయిల్, ఓకే, హాఫ్ గ్లాస్ పోసిన అంతే. ఓకే ఓకే, చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్, ఈ గ్లాస్ హాఫ్ గ్లాస్. ఇంకా నెక్స్ట్ ఓకే, ఆయిల్ హీట్ అయింది, ఇందులో ఎగ్స్ కొట్టేయాలి. 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. అంటే ఇప్పుడు నువ్వు 4 ఎగ్స్ సరిపడా అంతా మిక్సీ చేసుకున్నా అంతే. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ 4 తీసుకున్నా కాబట్టి నేను దానికి సరిపడా మాత్రమే కారం చేసి పెట్టుకున్నాను అన్నమాట. కారం పొడి వేసి పెట్టుకున్నాను. మొత్తం కలపాలి. మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కావాలన్నమాట. ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఓకే అదే వేసేయాలన్నమాట. ఓకే ఓకే, ఇందులో అనేది అంటే అది ఎగ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆఫ్ చేసి కారం వేయాలి, ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది పచ్చడి అనేది, బ్లాక్ వస్తుంది అనమాట. రెడ్గా ఉండాలంటే మరి చల్లారినాకనే వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఒక 7 డేస్ ఉంటుందా? 15 డేస్ ఉంటుంది. 15 డేస్, ఎందుకంటే దీంట్లో వాటర్ ఏమి యాడ్ అవుతలేవు కాబట్టి, ఓన్లీ ఆయిలే కాబట్టి ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. సూపర్ సూపర్, ఎక్సలెంట్గా వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం మొత్తం అది మిక్స్ చేసిందంటే ఇందులో దానికి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఎగ్కి పట్టాలి, పట్టనే టేస్ట్ కారం అంతా ఓకే అవుతుంది అనమాట. అందుకని కలిపే వారికి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ఎగ్ పచ్చడి అనేది తయారైంది. సూపర్గా కనబడుతుంది. ఓకే, టేస్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వంట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.